ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. పాపిగా ఉన్న నిన్ను ప్రభు ప్రేమించి తన ఉచితమైన కృపను నీపై చూపించి చీకటిలోనున్న నిన్ను వెలుగులోనికి నడిపించి సువార్త ద్వారా దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు కదా. మరి నీవు చీకటిలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నావా? ఈ లోకంలో ఎంతోమంది ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా తిరిగి పాపంలో పడిపోతూ ఉంటారు. వారు తిరిగి ప్రభు దగ్గరకు రానివ్వకుండా అపవాది ఎన్నో పన్నాగాలు వేస్తూ ఉంటాడు. నీవు పాపివి, నీవు ప్రభు కృపకు పనికిరావని, నీవు దేవునికి తగదని ఇలా ఎన్నో రకాలుగా వారిని మభ్యపెడుతుంటాడు. అటువంటి వారి కోసం మనం ప్రార్థించాలి. వారు ఎంత పాపాన్ని చేసిన వ్యక్తి అయినా తిరిగి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వారి పాపాలను తన రక్తంతో కడిగి వారిని క్షమించి రక్షిస్తాడని మనం వారికి తెలియజేసి వారిని తిరిగి ప్రభు వద్దకు నడిపించాలి. అలా అన్యజనులను రక్షించబడి తిరిగి ప్రభుకు దూరమైన వారిని నువ్వు ప్రభు వద్దకు నడిపించడానికి ప్రయాసపడాలి. ఆమేన్.